ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నిన్న మనం దీపం గురించి, దీపం వెలిగించడం గురించి, అందులోని జ్యోతి గురించి విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. అందులోని భాగంగానే ఇంకొంత విషయాలు తెలుసుకుందాం. అసలు ఎవరు గురుస్థానంలో కూర్చున్నారో వాళ్ళకి ఎప్పుడూ ఒక వైక్లభ్యం ఉంటుంది. దాన్ని శాస్త్రమే అంగీకరించింది. శారీరకంగా ఆయన ఆరోగ్యం, ఆయన తేజస్సు క్షీణించిపోతూ ఉంటాయి. ఎందుచేతనంటే సముద్రం అనే శాస్త్రాన్ని తాను ఇముడ్చుకోవాలి, నిరంతర పఠనశీలి కావాలి, నిరంతర ధ్యానం చేయాలి, నిరంతరం భగవత్ కార్యంలో మగ్నుడై ఉండాలి, మనసుని పరమ సాత్వికంగా ఉంచుకోవాలి. ఈ ప్రయత్నంలో ఆయన లౌకికమైన వాటన్నిటికీ దూరంగా జరుగుతారు. ఆ దూరంగా జరిగిన కారణం చేత చాలా త్వరగా ఆయన శరీరారోగ్యం శిథిలమైపోతుంది. అందుకే గురువు తన గురించి తాను పట్టించుకునే అవకాశం ఉండదు. గురువు గారి శరీరం పడిపోకుండా ఉండాలని శిష్యులు చూస్తారు. అందుకే ఆ గురువు అనే దీపంలో పరమేశ్వరుడు కనబడతాడు. ఈశ్వరానుగ్రహం చేత గురువు లేనినాడు ఈశ్వరుడు కనబడడు. అందుకే ఆ గురువే ఆ దీపం. అంతరాలయంలో వెలుగుతున్న దీపాన్ని చూసి ముందు మా గురువుగారు ఆయనే, అంతరాలయంలో ఈశ్వర సన్నిధానంలో దీపమై వెలుగుతున్నారు, అందుకే భాగవతంలో కృష్ణ పరమాత్మను మించిన గురువు లేడు అన్నారు అని మనం తలుచుకుంటూ ఉండాలి. జగద్గురువు అన్న మాట ఆయనకి అన్వమైంది. ఎవరికి? శ్రీకృష్ణ పరమాత్మకి. అందుకే కృష్ణం వందే జగద్గురు అంటాం. అటువంటి కృష్ణ పరమాత్మ కూడా పాఠం నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? ఆయన పేరు కూడా దీపమే. ఆ గురువు గారి పేరు సాందీపని. దీపం చేసేవాడు, దీపింపచేసేసేవాడు, ప్రకాశింపజేసేవాడుని సాందీపని అంటారు. చీకట్లో ఉండిపోయిన వాడికి ఏది తెలుసుకోవాలో అది తెలుసుకునేటట్లు చెప్పి దాన్ని చూడగలిగే ప్రజ్ఞ ఇవ్వగలిగిన వాడు గురువు. అందుకనే సాందీపని మహర్షి దగ్గర నేర్చుకున్నాడు కృష్ణుడు తన గురించి మాట్లాడుతూ, మహానుభావుడు సాందీపని మహర్షి ఎటువంటి వాడు అంటే అజ్ఞానం అనే చీకటిని పోగొట్టగలిగిన దీపం ఎటువంటిదో అటువంటి వాడు అని అన్నారు. ఆయన అపారమైన సత్వగుణంతో ప్రకాశించేవాడు. ఆయన ఎంతో మంచి ప్రజ్ఞత కలిగినవాడు అని అంటూ ఉంటారు. కాబట్టి గురువుగారు దీపం, ఇంట్లో దీపం. ఆఖరికి ప్రాణోత్కణమైపోతే ఇక ఆ శరీరం పరమ అమంగళకరం. అది ఎక్కడుండడానికి వీలు లేదు. కనీసం అది ఉన్నంతసేపు దానిలోని జ్యోతి పోయింది కనుక దాన్ని తలకట్టున ఒక జ్యోతి పెట్టి దాని మీద పసుపు, కుంకుమ, అక్షిత, పువ్వు వెయ్యరు. ఆ దీపమే ఆయన ఆత్మ అని అందులోకి ఆవాహన చేసి ఉంచి ఆ శరీరం వెళ్ళిపోయింది అంటే ఆ దీపాన్ని పక్కకు తీసేస్తారు. ఆఖరికి అక్కడి నుంచి తిరిగి వచ్చాక కూడా దీపదర్శనమే. దీపానికి సనాతన ధర్మానికి అంత అవిభాజ్యమైన సంబంధం. దీపమే సమస్తం. అసలు ఒక ఇల్లు అన్నదానికి అర్థం ఏమిటంటే దీపం పెట్టడానికి మనిషి ఉన్నాడా అని అడుగుతారు. ఒకడు ఇల్లు కట్టుకున్నాడు, చాలా దూరంలో కట్టాడు ఊరికి. ఆయనే ఎదురు 100 రూపాయలు ఇచ్చి ఎవరినో ఆ ఇంట్లో ఉండమంటున్నాడు. ఎందుకు ఉండమంటున్నాడు? ఇంట్లో దీపం పెట్టేవాడు ఒకడు ఉండాలి కదండి, అందుకని ఉండమంటున్నాడు. ఇంట్లో దీపం పెట్టేవాడి కోసం డబ్బిచ్చి ఇల్లిచ్చేవారు ఉన్నారు. ఇంట్లో దీపం పెట్టకుండా ఇల్లుండిపోయిందనుకోండి, ఉగ్రభూతాలు ప్రవేశిస్తాయి ఆ ఇంట్లోకి. అందుకని కటిక చీకటి ఉండకూడదు. అందుకే వెళ్ళకూడని వేళలో వెళ్ళకూడని నక్షత్రంలో వెడితే ఆ ఇల్లు కూడా పాడు పెడతారు అంటే కొంతకాలం మూసేస్తారు. ఆ ఇంట వేరొక జ్యోతి వెలగడానికి అవకాశం ఉండదు. దీపం అంత మంగళప్రదం. అసలు దీప దర్శనమే చాలు. ఇప్పటికీ కేరళ రాష్ట్రంలో అమ్మవారి పూజ చేయవలసి వస్తే అమ్మవారి మూర్తికి చేయరు. చాలా చోట్ల కేరళలో దీపం వెలిగించి దీపానికే పూజంతా చేస్తారు. దీపానికే ఉపచారాలన్నీ చేస్తారు. దీపమే పరదేవత అంటారు వాళ్ళు. కాబట్టి దీపానికి అంత ప్రాముఖ్యం కలిగిన దీపాన్ని కార్తీక పౌర్ణమి నాడు వెలిగిస్తే విశేష ప్రాధాన్యం. అందున అరుణాచలం అగ్నిలింగం ఉన్న క్షేత్రం. దీపమే అగ్ని, అగ్నియే దీపం. దీపానికి అగ్నికి అవిభాజ్యం. అవి రెండు వేరు కావు. ఒత్తి చివర వెలుగుతున్న ఆ దీపం అగ్నిహోత్రం. దీపానికి ఉన్న లక్షణం అది ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. దీపించిన దీపముచే దీపము 2 కాక ఒకటెట్లగును అని దితి కశ్యప ప్రజాపతితో మాట్లాడుతూ అంటుంది. అందుకే దీపంలో 3 ఒత్తులు వేస్తూ ఉంటారు. మనం ఇళ్లలో దీపం వెలిగిస్తే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం త్రియం అని 3 ఒత్తులు వేసి వెలిగించి తూర్పు దిక్కుగా జ్యోతి ఉండేటట్లుగా చూస్తారు. ఇక్కడ దీపం గురించి చెప్పాలంటే ఇప్పటికీ ఎంతో పూజలు చేసేసిన వాళ్ళు, ఎన్నో ఈ హోమాలు యాగాలు చేసిన వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి అనుమానం వస్తూ ఉంటుంది. దీపం కుందిలో 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, ఎన్ని వేయాలి?
ఆవు నెయ్యితో వెలిగించాలా లేకపోతే మామూలు నూనెతోటైనా పర్వాలేదా, ఇలాంటి సంశయాలు బోల్డ్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ సంశయం తీరిపోయే ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం ఇంట్లో నిత్య పూజ చేసుకునేటప్పుడు 3 ఒత్తులు వేసి చేసుకోవాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి 3 ఒత్తుల కింద వేసుకుని తూర్పు దిక్కుగా ఆ దీపాన్ని పెట్టి వెలిగించి 3 ఒత్తులు వేసి వెలిగించి మనం జ్యోతి పూజ అయ్యేంత వరకు వెలుగుతూ ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇల్లు అభివృద్ధిలోకి రావాలనుకునే వాళ్ళు, ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలనుకున్న వాళ్ళు, అలాగే వ్యాపార సంస్థలు జయప్రదంగా ఉండాలనుకున్న చోట్ల దీపాన్ని 3 ఒత్తులతో వెలిగించి ఆ 3 ఒత్తుల దీపము తూర్పు ముఖంగా వెలిగేటట్టుగా ఉంచుకుని, తూర్పు ముఖంగా వెలుగుతున్నాయి అంటే అభ్యున్నతిని కోరుకుంటున్నాయని గుర్తు. తాను తూర్పును చూస్తాడు. 3 ఒత్తుల జ్యోతులు తూర్పుగా వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగుతున్న ఆ దీపం ఉన్నదే అది సమస్త అభ్యున్నతికి కారణం. మన వాళ్ళకి అన్నిటికంటే పట్టింపు ఎక్కడొస్తుందంటే దీపం ఆరిపోయింది అనే మాట కూడా అనరు, దీపం కొండెక్కిపోయింది అంటారు. కాబట్టి చూడండి, 2 మాటలు మనకి తరచుగా వినపడుతూ ఉంటాయి జీవితంలో. కథ కంచికి వెళ్ళిపోయింది అంటూ ఉంటాం, రెండోది దీపం కొండెక్కింది అంటూ ఉంటాం. దీపం కొండెక్కి ఎలా వెళ్ళిపోతుంది? అదేమైనా నడుచుకుంటూ కొండెక్కుతుందిటండి. కథ కంచికి ఎలా వెళుతూ ఉంటుంది అంటే, నాన్న ఎన్ని జన్మలు ఎత్తావో, మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చావు, మళ్ళీ ఇదో కథ, ఎన్ని కథలు శ్మశానానికి వెళ్ళాయి, ఏ చరిత్రలోనూ ఏ పుస్తకంలోనూ ఏ కాగితం మీద నీ జీవితం రాయబడలేదు, నీ జీవితం స్మరణయోగ్యం కాలేదు, ఈసారి నీ జీవితం నాన్న కంచికి వెళ్ళిపోవాలి అంటుందమ్మ. కంచికి వెళ్ళిపోవాలి అంటే ఇక ఈసారి నీ జీవితం దేనికి పనికి రావాలంటే కామాక్షి యందు ఐక్యమైపోవాలి. కొడుకుని అలా అని తట్టుకోలేదు కాబట్టి మన ఇంటికి అంటుంది, రా నేను ఉన్నంతకాలం నువ్వు ఉండాలి సుమా కళ్ళెదురుగుండా. అది అమ్మ హృదయం అంటే. అందుకని కథ కంచికి మనం ఇంటికి అంటుందన్నమాట. దీపం కొండెక్కింది అంటే కొండ మీద ఈశ్వరుడు ఉంటాడు. మనకు సనాతన ధర్మంలో అదొక గమ్మత్తు. దాన్ని చూసి ఇప్పుడు కొత్తగా అంటించుకుంటున్నాయి కొన్ని ధర్మాలు, కొన్ని విశ్వాసాలు కూడా. కొండ మీద ఈశ్వరుడు ఉంటే ఏకైక ధర్మం సనాతన ధర్మం. అది ఎవరో తెలుసుకుని వెళ్ళి పెట్టింది కాదు. పరమేశ్వరుడు తనంత తాను స్వయంభూ కొండల మీద ఉన్నారు. అందుకే శేషాచల పర్వతం మీద, సింహాచల పర్వతం మీద, శ్రీశైల పర్వతం మీద ఆయన కొండ మీద ఉంటాడు. ఏమిటి ఆయనకు ఆ సరదా? కొండ మీద ఉండడం ఆయన సరదా కోసం కాదు. ఉత్ అని దాన్ని సంస్కృతంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఉత్సవం. ఉత్ అంటే తల ఇలా పైకెత్తడం. ఒక మనుష్యుడు భూమికి ఇలా అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. మిగిలిన జంతువులు అన్నీ కూడా అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతూ ఉంటాయి. ఒక్క మనిషికి మాత్రమే ఆ పుణ్యాన్ని ఇచ్చాడు భగవంతుడు. పైన ఉన్న కొండ మీద ఉన్న పరమేశ్వరుని తల ఎత్తి చూసి ఈశ్వరుణ్ణి చేరడానికి నువ్వు పైకెక్కాలని, అలాగే జీవితంలో ఊర్ధ్వముఖ చలనం చేసి పరమేశ్వరుని చేరుకోవాలని, దొంగదారుల్లోంచి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అని దాని అర్థం. దొంగదారి అన్నమాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మిగిలిన ఏ 9 రంధ్రాల నుంచి వెళ్ళడానికి వీలు లేదు. శరీరం వెళ్ళిపోయేటప్పుడు 2 కళ్ళు, 1 ముక్కు, 2 చెవులు, 6 నోరు, 6వది నోరు, 7వది మలద్వారం, 8వది మూత్రద్వారం, 9వది అసంఖ్యాకములైన స్వేదరంధ్రాలు. వీటిలోంచి బయటకు వెళ్ళడానికి వీలు లేదు సుమా. ఒకే ఒక్క తలుపు ఉంది, నిర్గమద్వారం, బ్రహ్మరంధ్రం. అందుకే అక్కడ శిఖ ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం పగిలి అందులోంచి నిర్గమించాలి. మగవారు బ్రహ్మరంధ్రం కనపడకుండా శిఖ పెట్టుకుంటారు. అలాగే ఆడవారికి, ఆడపిల్లలకి జడ వేసేటప్పుడు అక్కడ వరకు పాపిడి ఒకలా తీసి ఆ కాస్త ఉంచేసి పక్కకు తిప్పి మళ్ళీ కిందకి తీస్తూ ఉంటారు. మీరు చూసారో లేదో, ఆడపిల్లలకు అలాగే వెయ్యాలి జడ. అంతేగాని బ్రహ్మరంధ్రం కనబడేటట్టుగా జడ వేయకూడదు. అందుకే మగవాళ్ళకి శిఖ, ఆడవాళ్ళకి తల పాపిడి అలా తీయడం జరుగుతూ ఉంటుంది. అందులోంచి నిర్గమించాడంటే ఇక రాడని గుర్తు. ఇక శరీరాన్ని పుచ్చుకోడు, దొంగదారిలోంచి వెళ్ళొద్దు. దీపం కొండెక్కిపోయిందంటే బ్రహ్మరంధ్ర భేదనం చేసుకుని నీలో ఉన్న జ్యోతి కూడా అలాగే కొండకి ఈశ్వరుడి యందు కలిసిపోవాలి తప్ప దొంగదారిలో కిందకెళ్ళవద్దు అని అర్థం. రాజమార్గంలో పైకి వెళ్ళు. అందుకే దేవాలయానికి వెళితే అంతరాలయానికి బయటకి వెళ్ళిపోయే ద్వారం ఉండదు. ఆగమంలో మనం చూడండి, అంతరాలయంలో ఉందనుకోండి, అంతరాలయానికి వెనక గోడకి తలుపు ఉండదు, లోపల గోడలు మూసుకుని ఉంటాయి, ద్వారం ఉంటుంది. అసలు కంచికైతే రాజద్వారమే మళ్ళీ నిష్క్రమణ ద్వారం. లోపలికి వెళ్ళి మీరు శివుణ్ణి దాటి ఒక్కడుగు వేసి ద్వారంలోంచి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. అలా ఉందనుకోండి, అది శాస్త్ర విరుద్ధం. అది కాదు జీవిత ప్రయోజనం. ఈశ్వరుణ్ణి దాటి తలుపు తీసుకుని వెళ్ళడానికి ఇంకేం లేదు ఇంక జీవితంలో. ఈశ్వరుడే చివరి హద్దు, అంతే. అందుకే అక్కడికి వెళ్ళి చూసి వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చి పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి వచ్చి బయట కూర్చోవాలి. అంటే వెనక్కి అడుగులు వేసుకుంటూ రావాలి బయటికి.
కూర్చుని ధ్యానం చేయాలి. తానేం చూశాడో దాని యందు మనస్సు నిగ్నం చేయాలి. అందుకే గుళ్ళోకి వెళ్ళి వచ్చేటప్పుడు ఒకసారి కూర్చోవాలి అంటారంటే అంతసేపు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులెడుతున్నాయి కూర్చోండి అని అర్థం కాదు. మనం అక్కడ కూర్చుని ఆ గుళ్ళో చూసినవన్నీ కూడా ధ్యానం చేసుకుంటూ దాని యందు మనస్సు నిగ్నం చేయాలి. అంటే జీవితంలో చిట్ట చివరి ప్రయోజనం ఈ ఈశ్వరుని యందు ఐక్యమైపోవడమే తప్ప దాటడానికి లేదు, దాటి వెళ్ళిపోవడానికి ఇంకోటి లేదు. ఈశ్వరుని దాటి వెళ్ళిపోయి ఇంకొక చోటికి వెళ్ళడానికి మనకు మార్గము లేదు. అదే అంత్యం, అదే మనుష్య జీవితంలో ప్రయోజనం అని మనం అర్థం చేసుకోవాలి. ఋషులు ఏదైనా ఆలోచించి నిర్ణయం చేస్తే అంత జాగ్రత్తగా నిర్ణయం చేస్తారు. దేవాలయ వ్యవస్థ దేని కొరకు వచ్చిందంటే మనిషి జీవితంలో ఎలా బ్రతకాలో ఆలయం నేర్పుతుంది. అందుకే ఆలయం ఎలా ఉంటుందో మనుష్యుడు ఎలా ఉంటాడు, మనుష్యుడు ఎలా ఉంటాడో ఆలయం అలా ఉంటుంది. మనిషికి తల ఎలా ఉంటుందో దేవాలయానికి పైన ఉండే రాజగోపురం అలా ఉంటుంది. దానికి కలశాలు ఉంటాయి. కుంభాభిషేకం అలా ఉంటుంది. లోపల మూర్తి ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. దేవాలయం మనుష్య శరీరం ఒక్కలాగే నిర్మాణం చేయబడి ఉంటాయి. రెండిటికి ఆకలి ఒక్కలాగే ఉంటుంది. ఆకలి ఇక్కడ వేస్తోంది అంటే పొట్టలో వేస్తోంది, దాని లోపలికి మనం నోటి ద్వారా లోపల పడేస్తున్నాం. పరమేశ్వరుడికి ఆకలి ఉంటుంది ప్రాణప్రతిష్ఠ చేస్తే. మనం ఎంత జాగ్రత్తగా అన్నం తింటామో ఈశ్వరుడికి అంత శౌచంతో నైవేద్యం పెట్టాలి. దానివల్లే ఆ మూర్తి వైభవం నిలబడుతుంది. కాబట్టి ఆగమం అంత జాగ్రత్తగా ఋషులు చెప్పడానికి కారణం అది. కాబట్టి నైవేద్యం పెట్టేటప్పుడు చీమలు పట్టినవి, ఈగలు వాలినవి, దోమలు వాలినవి అలాంటివి ఏవి ఉంచకుండా శుభ్రంగా అప్పటికప్పుడు స్నానం చేసి ఆ స్టవ్ అది తుడుచుకుని పర్వాలేదులే దేవుడు చూడొచ్చాడా అనుకుని చేయకుండా జాగ్రత్తగా చెయ్యాలి. లేదు ఒక ఫలం ఏదైనా తీసుకొచ్చి స్వామికి శుభ్రంగా కడిగి తుడిచి, అలాగే అరటిపళ్ళు పెట్టేటప్పుడు కొంచెం గిల్లేసి పెడుతూ ఉంటారు. అలా పెట్టకుండా తొక్కంతా తీసేసి మనం తినేటప్పుడు అరటిపండు మన పిల్లవాడికో మన తండ్రికో భర్తకో ఇచ్చేటప్పుడు అరటిపళ్ళు ఎలా ఇస్తాం అలాగే స్వామికి కూడా ఇవ్వాలి, నైవేద్యం చేయాలి. అంత జాగ్రత్తగా మనం భగవంతుణ్ణి పూజిస్తూ ఉండాలి. పూజ ప్రారంభం దీపంతో, పూజ పూర్తి నీరాజనంతో. నీరాజనం కూడా జ్యోతి, కానీ తెల్లని కర్పూర కళిక వెలిగిస్తాం. అది చాలా తొందరగా ఘనం నుంచి ద్రవమై ద్రవం నుంచి వాయు రూపాన్ని పొందేస్తూ ఉంటుంది. అమిత వేగంతో పొందుతుంది. మనం ఎప్పుడైనా నీరాజనం వెలిగించినప్పుడు చూడండి, అది కొద్దిగా నీరు కింద మారిపోతూ ఉంటుంది. అందులో ఆఖరణ వెలిగేటప్పుడు చూస్తే ఇక కర్పూర కళిక కనబడదు. దాని బదులు కొద్దిగా నీరులా ఉంటుంది. అదే వెలుగుతుంది. చాలా తొందరగా వెలిగి పొగ రూపంలో ఆవిరైపోయి అంతర్ధానం అయిపోతుంది. మనం ఉపాసనలో భగవంతుడి నుంచి విడివడి జీవుడిగా తిరుగుతున్నాం అనుకోండి, చాలా వేగంగా ఈ కర్పూర కీలక ఎలా ఘనం నుండి ద్రవం నుండి వాయు రూపంలో వెళ్ళిపోయిందో, ఈశ్వరానుగ్రహంతో ఈశ్వరుని అలా తొందరగా కలిసిపోయే అవకాశం నాకు కావాలి అని కోరుకోగలగాలి. ఆ జ్ఞానం నాకు కలగాలని కోరుకోవడమే నీరాజనం. అందుకే దీపం వెలిగించేటప్పుడు పూజ ప్రారంభం. నీరాజనం వెలిగిస్తే మంత్రం తిరగబడిపోతుంది. దీపం వెలిగించి పూజ మొదలు పెడితే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం అంటూ పూజ చేస్తూ ఉంటాం. ఈ ప్రయోజనానికి చేస్తున్నాను అంటాం. కానీ నీరాజనం దగ్గరకు వస్తే ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయనే శ్రీగిరీసాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఈశ్వరుడికి మంగళమగుగాక. మరి అదేమిటి, ఈశ్వరుడికి మంగళమని చెప్పడం ఏమిటి? మనకి మంగళం అవ్వాలని చెప్తామా, ఈశ్వరుడికి మంగళం అవ్వాలని చెప్తామా? చూడండి, ప్రేమ పొంగి పొర్లిపోతే భక్తికి చిట్ట చివర మనలో ఉన్న ప్రేమజ్యోతి వెలిగిపోతే అది నీరాజన రూపంలో ఇచ్చి మంత్రాన్ని తిరగేసి పాడతారు నీరాజనాన్ని. అది మంగళహారతి. అందుకే జీవితం అంతా దీపమే. అసలు దీపం లేని ఇల్లు దీపం కొడిగట్టిందండి అంటారు. కొడిగట్టేసిందా దీపం మినుకు అంటూ అనుకుంటాం. సంకేతంతో అలాగే మాట్లాడతారు. ఎదురు చూస్తాం, నిధనమైపోతాం, శరీరం శుష్కించిపోయి మళ్ళీ ఇక వెళ్ళిపోయే సమయం ఆసన్నమైన మాటలు అలాగే ఉంటాయి. ఆ ఇంటి దీపం నేనెందుకు అనాలి అమంగళకరమైన మాటలు, కానీ ఆ ఇంటి దీపం కొండెక్కిపోయిందండి అంటూ ఉంటారు. కాబట్టి అంత దగ్గర సంబంధం దీపానికి మనుష్యుడికి. సనాతన ధర్మంలో అసలు దీపం అంత దగ్గరగా పరమేశ్వరుని తీసుకువచ్చే వస్తువు ఇంకొకటి లేనే లేదు. గురువు అని చెప్పండి దీపమే, ఈశ్వరుని చెప్పండి దీపమే. ఈ రెండూ దీపంతోటే చెప్తారు. అటువంటి దీపం ఇంట లేకుండా ఉండకూడదు. అందుకే కార్తీక పౌర్ణమి నుండి గుత్తి దీపాలు వెలిగిస్తారు. ఒత్తులన్నీ కలిపి కట్టకట్టి ఆవునీతిలో ముంచి వెలిగిస్తారు. నేను ఇంట్లో దీపం పెట్టని పాపం ఏదైనా ఉంటే అది పోవుగాక.
ఇన్ని ఒత్తులు వెలిగించారు కాబట్టి అన్ని రోజులు మా ఇంట్లో దీపం వెలిగినట్లు ఇల్లు శోభాకరంగా ఉంది అని గుర్తు అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ కార్తీక దీపం అరుణాచల క్షేత్రంలో ఇంకెంత ప్రసిద్ధిగా చెందింది. ఈ దీపం గురించి మిగిలిన విషయాలు అన్నీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.